ప్రకృతి వ్యవసాయంలో పనిచేసే ఉద్యోగుల 16 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం నంద్యాలలో ర్యాలీ మరియు ధర్నా నిర్వహించారు. పట్టణంలోని బొమ్మల సత్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రకృతి వ్యవసాయం నంద్యాల జిల్లా ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ సంఘ జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రామాంజనేయ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు మున్ని సుబ్బలక్ష్మి, రమాదేవి, కోశాధికారి లత, రాజశేఖర్, శ్రీనివాసులు, సుబ్బరాయుడు, అయ్యస్వాములు, ప్రభావతితో పాటు సిఐటియు జిల్లా నాయకులు నాగరాజు, లక్ష్మణ్ తదితరులు కాలయాపన చేస్తున్నారు తప్ప మాకైతే ఇంతవరకు కూడా వేతనాలు చెల్లించలేదు. అది కూడా అంటే సంవత్సరంలో మేము పనిచేసిన వేతనాలు చెల్లించకపోగా ఈ సంవత్సరంలో 2024లో పనిచేసిన వేతనాలు 2 నెలలు మాత్రమే మాకు చెల్లించారు. కాబట్టి మాకు గతంలో ఏవైతే ఉన్నాయో 16 నెలల వేతనాలు ఆ పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని మేమందరూ నిరసన తెలియజేయడం జరిగింది. స్వచ్ఛందంగా అందరూ కూడా నిరసన తెలియజేస్తున్నాము. కాబట్టి తొందరగా మా వేతనాలు చెల్లించే విధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము. అలాగే ఈ నిరసనకు మాత్రం మాకు వేతనాలు చెల్లించే వరకు ఆపేది లేదని తెలియజేస్తున్నాము. పేరు మీద మండలం ట్రైనింగ్ పేరు మీద రకరకాలుగా స్వచ్ఛందంగా వీళ్ళందరూ కూడా డిగ్రీలు, పీజీలు చేసినప్పటికీ ప్రకృతి వ్యవసాయాన్ని కాపాడాలా, క్యాన్సర్ భూతాన్ని వెనక్కి నెట్టాలనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ సేవలు చేస్తూ వచ్చారు. అయితే 18 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి జీతాలు పెండింగ్లో ఉన్నప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నా ప్రభుత్వం వస్తే కొన్ని వారంలోనే ప్రకృతి వ్యవసాయానికి మేము నిధులు కేటాయిస్తాము, జీతాలు పెండింగ్లోని తీసేస్తాము, కొట్టేస్తామని చెప్పారు. కానీ 2 నెలలు కావస్తున్నా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉద్యోగుల, కార్మికుల సమస్యలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం ప్రకృతి వ్యవసాయం సంబంధించినటువంటి ఉద్యోగ కార్మికులకు నా పేరు నాగేశ్వర రెడ్డి. నేను ప్రకృతి జిల్లా ఏడాది తరఫున జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఏంటంటే మా డిమాండ్ ఈరోజు మాకు గత 23 ఫిబ్రవరి నుంచి జీతాలు లేవు. ఇంతవరకు ఈ మధ్యకాలంలో 2 నెలలు జీతాలు ఇస్తారు. అంటే అది కూడా మేము ఏంటంటే మేము ఈ ఉద్యమాలు చేయబట్టి సిఐటితో కలిసి అనుకున్నాము. ఉద్యమాలు చేస్తుంటే స్టేట్ వైడ్, రాష్ట్ర వైడ్ ఒక 2 నెలలు ఇచ్చి ఏదో మసిగి వచ్చి మారడికాయ చేసి మా ఉద్యమాల్ని నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడు మేము ఈ ఏపీసీ న్యాచురల్ ఫార్మింగ్లో చేయబట్టి మా వాళ్ళు చాలామంది అంటే రాష్ట్రంలో 10-15 వేల మంది ఉద్యోగులు ఇప్పుడు చాలా ఇబ్బందులు పడిపోయినారు. కానీ ఇలాంటి 16 నెలల జీతాలు లేక ఎంతోమంది ఎన్నో అగచాట్లు పడి చాలా ఇబ్బందులకు గురై మేము మా దీనదశని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు మేము ఈ నోటు ఎక్కాల్సిన అవసరం వచ్చింది. ఎంతమంది ఉన్నతాధికారులకు మేము మా విధంగా చెప్పుకున్నాము, చాలాసార్లు చెప్పుకున్నాము. కానీ మాకు ఇప్పటికీ స్పందన లేదు. కాబట్టి మేమైతే శాంతియుతంగా న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాము. గతంలో ఇదే పద్ధతి మాకు ఇప్పటికే వాళ్ళు కళ్ళు తెచ్చి మా మీద జాలి తలిచి మా గౌరవ వేతనాలు మాకు ఇచ్చి మా డిమాండ్లను అంగీకరించడం, లేకుంటే భవిష్యత్తులో చాలా తీవ్రమైన కఠినమైన దీక్షలు మేము చేపడతాము. దీనికి ఎవరము తగ్గము. ప్రతి ఒక్క క్యాడరు, ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వామ్యులు. అందరి తరఫున మేము చెప్పుకుంటున్నాను. చాలా ఇది అన్యాయమైన ధోరణిలో మన వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మా గౌరవ వేతనాలు మాకు ఇచ్చి మాకు రావాల్సిన పిఎఫ్లు, డిఎఫ్లు ఇలాంటివన్నీ మాకు సక్రమంగా ఇచ్చి మాకు సెలవులను ప్రకటించి మాకు గవర్నమెంట్కి వాళ్ళకి ఏ రకమైన సెలవు దినాలు ఉన్నాయో ఆ విధమైన సెలవు దినాలు మాలో చదువుకున్న పిల్లలకి వాళ్ళకి పదోన్నతి అంటే ప్రమోషన్స్, మాకు బీమా సౌకర్యము ఇలాంటివన్నీ మాకు కల్పించాలని మేము కోరుకుంటూ సెలవు ఇస్తున్నాం.